అసలు ఏం జరిగింది? పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తడంతో మూవీ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జాన్వీని తెరపై చూపించిన తీరుతో పాటు మరికొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతూ ఉండడంతో దర్శకుడు బుచ్చిబాబు రంగంలోకి దిగారు. ఏకంగా క్షమాపణలు చెప్తూ ఆ సన్నివేశాలను తొలగిస్తున్నట్టుగా వెల్లడించారు. అభిమానులకు మాత్రమే కాదు, ప్రేక్షకులందరికీ కూడా సారీ చెప్పారు ఆయన. ఇక ఇదే కాంట్రవర్సీపై నటి అనసూయ సైతం రియాక్ట్ అయ్యారు. చిత్రరంగంలో ఉండాల్సిన సామాజిక బాధ్యత, సృజనాత్మకత, స్వేచ్ఛ గురించి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, ఇందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులకే ఉంటుందని అనసూయ చెప్పుకొచ్చారు. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని సినిమాకి అంటించకూడదని అభిప్రాయపడ్డారు. సమాజంలో జరిగే ప్రతి తప్పుకు సినిమాను మాత్రమే నిందించడం కరెక్ట్ కాదన్నారు. ఎక్స్ వేదికగా అనసూయ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక పెద్ది మూవీలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ది సినిమాలో జాన్వీ పాత్రను అభ్యంతరకరంగా చూపించారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సందేశాత్మక చిత్రమని చెప్తూనే ఇలాంటి పాత్రను ఎలా చిత్రీకరిస్తారు అంటూ బుచ్చిబాబుకు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో విమర్శకులకు సీరియస్గా తీసుకున్న మూవీ మేకర్స్ సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దర్శకుడు బుచ్చిబాబు కూడా స్పందించి సారీ చెప్పడంతో పాటు కొన్ని సీన్స్ మార్పులు చేస్తున్నట్టుగా తెలిపారు. ఆల్రైట్, ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, అసలు వివాదం ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? సినిమా రిలీజ్ అయిన రోజు వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వలేదు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు వచ్చింది ఇష్యూ, ఏం జరిగింది అసలు? అంటే ఈ పెద్ది సినిమా రిలీజ్ అయిన మధ్యాహ్నం నుంచే నెటిజన్లు జాన్వీ కపూర్ పాత్రపై చాలా ఘోరంగా నెటిజన్స్ అందరూ దర్శకులు బుచ్చిబాబుని విమర్శించడం మొదలుపెట్టారు. అంటే కేవలం పాత్ర ఒక కథలో మిళితమై లేకుండా ఏదో వటాబట్టిగా హీరోయిన్ని గ్లామర్గా చూపించాలనే యాంగిల్లో చూపించారు తప్ప ఆ పాత్రకి అంత ప్రాధాన్యం లేదు. అలా ఒక లేడీని పాత్రని అంత గ్లామరస్గా అంత ఇదిగా చూపించడం పట్ల నెటిజన్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అవన్నీ బుచ్చిబాబు నోటీస్కి వెళ్ళి ఆ బుచ్చిబాబు ఇటు ప్రేక్షకులకు అటు నెటిజన్ల అందరికీ ఇటు ఫ్యాన్స్కి కూడా సారీ చెప్తూ సినిమాలో దాదాపు 2.5-3 నిమిషాల నిడివికల జాన్వీకి అభ్యంతరకరంగా జాన్వీ పోషించిన పాత్రలో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి హీరోయిన్ అష్కా రంగనాథ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికలో కొంతమంది నెటిజన్స్కి సమాధానం చెప్తూ చాలా అష్కా రంగనాథ్ ఒకటే మాట అన్నారు. ఒక హీరోయిన్ పోషించిన పాత్రని హీరోయిన్ని వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? హీరోయిన్ కాదు మీరు విమర్శించాల్సింది, ఆ పాత్రని విమర్శించాలి, ఆ పాత్రపై ఉన్న అభ్యంతరాలను మీరు వ్యక్తపరచాలి తప్ప వ్యక్తిగతంగా ఏ హీరోయిన్ అయినా జాన్వీ కపూర్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, ఎల్లుండి ఇంకొకరు కావచ్చు, ఎవరిని అలా విమర్శించడానికి మీకు రైట్ లేదు. మీరు విమర్శించాలనుకుంటే ఆ కథలో ఆ కథా రచయితని కానీ, ఆ దర్శకుడిని కానీ, ఆ నిర్మాతలను కానీ, వాళ్ళు ఆ సినిమాలో క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇలా డిజైన్ చేసిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని విమర్శించండి తప్ప హీరోయిన్లను విమర్శించడంలో అర్థం లేదు. అంటే లక్ష్మీనారాయణ, ఇన్ఫ్యాక్ట్ ఆషికా రంగనాథ్ అలా రాయడానికి కారణం ఏమిటి? అంటే జాన్వీ కపూర్ని టార్గెట్ చేస్తున్నారా? జాన్వీ కపూర్ ఆ పాత్రను అంగీకరించడా అని చెప్పి టార్గెట్ చేస్తున్నారా నెటిజన్స్? అంటే జాన్వీ కపూర్ పోషించిన పాత్రనే కాదు, ఆషికా రంగనాథ్ మళ్ళీ అదే
మెసేజ్లో చాలా క్లియర్గా ఎవరైనా ఒక పాన్ ఇండియా ఈ సినిమాలో పాత్రధారులు కావాలని కోరుకుంటారు. ఏ హీరోయిన్ అయినా పెద్ద స్టార్లు ఉన్నారంటే వాళ్ళతో పాటు ఉండాలి అని కోరుకుంటారు. అది మా కెరీర్కి ఉపయోగపడుతుంది. అలాంటి దశలో వాళ్ళు దర్శకులు ఎలాంటి పాత్రలను ఇస్తే ఆ పాత్రలను పోషించడం వరకే మా డ్యూటీ, అంతవరకు మాత్రమే చేస్తాము. అంతకు తప్ప వేరే మాకు ఇది ఉండదు అనే పాయింట్ చెప్తూ ఉన్నారు. మీరు సినిమా చూసి ఉంటారు, మీరు ఎంటర్టైన్మెంట్ థియేటర్ సినిమా చూసి ఉంటారు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అందులో ఏముందో తెలుసు. సినిమా చూడని నాలాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, అందులో అంత అభ్యంతరకరంగా ఏముంది అని చెప్తే ఏం చెప్తారు? ఏం అభ్యంతరకరంగా చూపించారు? గతంలో సినిమాలు ఓన్లీ హీరోయిన్స్ని కొన్ని సినిమాల వరకు ఒక గ్లామర్ డాల్గా కొన్ని గ్లామర్ సీన్లకి కొన్ని పాటలకు మాత్రమే పరిమితం చేస్తూ కొన్ని సినిమాలు వచ్చేవి. వాటిని కొంతమంది ఆదరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వచ్చే సినిమాల్లో ఆ కథలో మిళితమై ఉన్న ఆ పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల వచ్చిన చాలా సినిమాల్లో మనం చూస్తున్నాం, పాన్ ఇండియా సినిమాల్లో ఆ హీరోలకి ఎంత నిడివి ఉంటుందో అంత నిడివి లేకపోయినా హీరోయిన్స్కి ఒక కథలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ కానీ కథలో మిళితమై ఉన్న పాత్రలను పోషించిన హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారు. అంటే కథానుగుణంగా పాత్రల్ని పోషించడానికి ఆ కథలో ఉండే స్ట్రాంగ్ మెసేజ్ని వాళ్ళ ద్వారా ఇవ్వడానికి ఉండే పాత్రలే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి అలాంటి పాత్రలే ఉండాలని ఇటీవల ప్రేక్షకులు కోరుకోవడంలో తప్పేం లేదు. అంటే కేవలం ఒక గ్లామర్ డాల్గా చూపించారనే ఒక ఇది తప్ప అటు జాన్వీ కపూర్ బాగా చేయలేదని కాదు, ఇంకొక రకంగా జాన్వీ కపూర్ని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. నెట్జన్లందరూ ఇటు బుచ్చుబాబుని అన్నారు తప్ప ఎవరు జాన్వీ కపూర్ని అనే ప్రయత్నం చేయలేదు. ఆ విషయాన్ని గమనించిన ఆష్కా రంగనాథ్ ఇలా స్పందించారు. ఆల్ రైట్ లక్ష్మీనారాయణ. సో